అయ్యప్ప స్వామి గుడిలో ఒక వింత వెలుగు వరుసగా 2 రోజులు దాదాపు ఒకే సమయంలో ఆ వెలుగు కనిపించింది. దీంతో ఇది ముమ్మాటికి అయ్యప్ప మహిమే అని, అది స్వామివారి జ్యోతి అని ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో వింత చోటు చేసుకుంది. గత ఆదివారం ఇదే గుడిలో గురుస్వామికి సన్మానం జరిగింది. ఆ రోజు రాత్రి ఈ వెలుగు కనిపించింది. 11:40 నుంచి 48 మధ్య మొదటి రోజు జ్యోతి లాంటి వెలుగు కనిపించింది. ఆ తర్వాత ఆ మరుసటి రోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో మళ్లీ జ్యోతి దర్శనం ఇచ్చింది. అయ్యప్ప స్వామి మెట్ల చుట్టూ తిరుగుతూ గర్భగుడిలోకి వెళ్ళినట్లుగా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నీదు చరణాలు లభించనివయ్యా అయ్యా అయ్యా అయ్యా. అయ్యప్ప గుడిలో దర్శనం ఇచ్చిన ఆ వెలుగు అక్కడికి ఎలా వచ్చింది? నిజంగా అది అద్భుతమా లేక మానవ కల్పితమా? నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో అయ్యప్ప గుడిలో కనిపించిన వెలుగుపై భిన్న కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆ వెలుగును అయ్యప్ప స్వామి జ్యోతిగా విశ్వసిస్తున్నారు భక్తులు. గురుస్వామి పడి పూజ చేసిన రోజే కనిపించిన ఆ వెలుగు ముమ్మాటికి స్వామి మహిమే అంటున్నారు వాళ్ళు. ఈ దివ్య దర్శనం నిజమా కాదని మళ్ళీ తిరిగి పైకి వచ్చి చూసేసరికి మాయమైంది. మళ్ళీ మాకు తదనంతరం ఒక 10 నిమిషాల తర్వాత ఎగ్జాక్ట్లీ 12-13 నిమిషాలకు మాకు స్వామివారు మళ్ళీ దివ్య దర్శనం ఇచ్చి అలా ఒక 3 నిమిషాలు దేవుడు దర్శనం ఇస్తూ తిరిగి గర్భగుడిలోకి వెళ్ళిపోయాడు. ఆ యొక్క సీసీ కెమెరాలో మేము చూసింది నిజంగా దేవుడే అని నమ్మకం మాకు ఇప్పుడే కాదు, గత 6 సంవత్సరాల నుండి నేను అయ్యప్ప స్వామి మాల ధరిస్తున్నాను. స్వామివారు ఇక్కడ ఉన్నారని నమ్మకంతో ధరిస్తున్నాను. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. సడన్ గా సీసీ కెమెరా ముందు గురుస్వామి చూడగానే ఒక అద్భుతం జరిగింది. ఒక పెద్దగా జ్యోతి రూపంలో ఒక ఆకారంగా వచ్చింది. ఫస్ట్ రాగానే గురుస్వామి ఫస్ట్ దాన్ని చూడగానే ఏందా అని ఆశ్చర్యపోయారు. తర్వాత అందరినీ పిలిచారు, పక్కకున్న భక్తులందరూ వచ్చి చూశారు ఒకసారిగా. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో కనిపించిన ఆ వెలుగు వెనుక నిజంగా వింతలున్నాయా? దీనిపై భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఆ వెలుగు స్వామివారి జ్యోతిగా భక్తులు అభివర్ణిస్తుంటే అది టార్చ్ లైట్ కాంతి అయి ఉండొచ్చని, ఎవరైనా చోరీకి ప్రయత్నించి ఉండొచ్చని కూడా అంటున్నారు మరికొందరు. అయితే వెలుగు కనిపించిన సందర్భంలో అయ్యప్ప స్వాములు గుడిలోనే ఉన్నారని, సీసీ ఫుటేజ్ లో లైటింగ్ ని గమనించగానే ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించినా తమకేమీ కనిపించలేదని అంటున్నారు. ఏదేమైనా గుడిలో ఒక వింత వెలుగు నార్కెట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది. ఆ వెలుగును జ్యోతి దర్శనంగానే భావించిన వాళ్ళు అయ్యప్ప దర్శనానికి తరలిస్తున్నారు.